Yes, good morning everybody. Today సివిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఈరోజు క్లాస్లో మీకు కార్యనిర్వహణ శాఖకు సంబంధించినటువంటి విధులను గురించి మనం తెలుసుకుందాం. దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఇది చాలా ఇంపార్టెంట్. గత క్లాస్లో మీకు విశాఖ సభ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి నిర్మాణము, దానికి సంబంధించినటువంటి మనం అధికారాల గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు కార్యనిర్వహణ శాఖకు సంబంధించినటువంటి విధుల గురించి తెలుసుకుందాం కదా. రైట్, ఇక్కడ చూడండి, కార్యనిర్వహణ శాఖ సాధారణంగా చట్టాలన్నింటినీ కూడా అమలు చేస్తుంది. ఇక్కడ చూడండి, శాసనాలనేమో అమలు చేసేదేమో కార్యనిర్వహణ శాఖ, శాసనాలను రూపొందించేదేమో శాసన నిర్మాణ శాఖ. చూడండి, ఇక్కడ చాప్టర్లో రాసాను, శాసనం రాసాను అంటే శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖ అనేది చట్టాలను రూపొందిస్తుంది. ఓకేనా? మరి కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది? ఆ చట్టాలన్నింటినీ అమలు చేస్తుంది. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, అమలు చేస్తుంది. ఏంటిది అమలు చేసేది? ఓకేనా, చట్టాలను అమలు చేస్తుంది. ఎవరు? కార్యనిర్వహణ శాఖ. ఓకేనా? రైట్, చూడండి, శాసన నిర్మాణ శాఖనేమో చట్టాలను రూపొందిస్తుంది, కార్యనిర్వహణ శాఖనేమో చట్టాలను అమలు చేస్తుంది. ఓకే, రైట్. అయితే ఆధునిక కాలంలో అంటే నేడు ఇప్పుడు కార్యనిర్వహణ శాఖ అనేది ఒక ప్రభుత్వంగా కూడా గుర్తింపు పొందుతున్నది. అది ఒక ప్రభుత్వంగానే నేడు పరిగణించబడుతుంది. ఓకే, గుర్తింపు పొందినది, గుర్తింపు పొందినది. ఇక్కడ రాష్ట్రం చూడండి, మొత్తం రాస్తారు కంప్లీట్గా. ఆధునిక కాలంలో కార్యనిర్వహణ శాఖ ప్రభుత్వంగా గుర్తింపు పొందినది, గుర్తింపు పొందినది. ఓకేనా? అంటే మనం ప్రభుత్వంగా భావించవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. దేన్ని? కార్యనిర్వహణ శాఖని. రైట్, చూడండి, ఎందుకు? అన్ని బాధ్యతలను అదే నిర్వర్తిస్తుంది కాబట్టి నేడు దీన్ని ప్రభుత్వంగా అభివర్ణించడము జరుగుతుంది. చూడండి, ఇక్కడ కార్యనిర్వహణ శాఖలో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు లేదా 3 భాగాలకు సంబంధించినటువంటి అధిపతులు దీనిలో ఉంటారు. వారెవరెవరు ఉంటారు అంటే, ఒకరేమో రాజ్యాధిపతి ఉంటాడు. ఓకే, రెండవ వారేమో మంత్రివర్గము ఉంటుంది, మూడవ వారెవరు ఉంటారు? ఉద్యోగ బృందం ఉంటుంది. ఓకే, వివిధ దేశాలలో వివిధ రూపాలలో ఈ కార్యనిర్వాహక వర్గాలు అనేవి పనిచేస్తుంటాయి. ఓకేనా? వివిధ దేశాల్లో వివిధ రూపాలలో కార్యనిర్వాహక వర్గాలు పనిచేస్తుంటాయి. వివిధ వివిధ రూపాలలో ఉంటాయి. రూపాలలో ఎక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మనకి ఇవి కనిపిస్తుంటాయి. అన్ని దేశాల్లో ఒకే రకంగా ఇవి మనకు కనిపించవు, వివిధ రూపాలలో ఉంటాయి. ఎక్కడ? వివిధ దేశాలలో. అందుకే వివిధ దేశాలలో వివిధ కార్యనిర్వాహక శాఖలు వివిధ రూపాలలో ఉంటాయి. అన్ని ఒకే విధంగా ఉండవు. ఇక్కడ చూడండి, అమెరికా దేశంలో ఉన్నాయనుకోండి, అక్కడ కార్యనిర్వాహక వర్గం అంటే మనం ఏం చెప్తాం? అక్కడ అమెరికా అధ్యక్షుడే సర్వాధికారి. అంటే అధ్యక్షుడి ఆధీనంలోనే అన్ని అధికారాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ భారతదేశం లాంటి మన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో మన దగ్గర కార్యనిర్వహణ శాఖలో ఎవరు ఉన్నారు అధిపతులు అంటే, ఒక అధ్యక్షుడు అనేవాడు ఒక్కడే లేడు, సర్వాధికారాలు అధ్యక్షుడి ఆధీనంలో లేవు. మన దగ్గర 3 రకాల అధిపతులు ఉన్నారు. ఒక ఆయన రాజ్యాధిపతి ఉంటే, మరొకరు మంత్రివర్గానికి సంబంధించిన అధిపతులు మంత్రివర్గం ఉంటే, ఇంకోటి ఉద్యోగ బృందము ఉన్నది. అంటే ఇది రాజ్యాధిపతి అనే వాడేమో ఒకరుంటారు, ప్రభుత్వానికి సంబంధించిన అధిపతేమో మరొకరు ఉంటారు. వీరిద్దరికి సహాయ సహకారాలు చేయడానికేమో, అమలు చేయడానికేమో మూడవది ఉద్యోగ బృందం అనేది ఉంటుంది. రాజ్యాధిపతిగా ఎవరుంటారు? రాష్ట్రపతి ఉంటాడు మన దేశంలో. అయితే ప్రభుత్వాధిపతిగా ఎవరుంటారు మన దేశంలో? ప్రభుత్వాధిపతిగానేమో ప్రధానమంత్రి ఉంటాడు. ఓకేనా? మంత్రి మండలికి అధ్యక్షుడు కూడా ఎవరుంటారు? కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. ఉద్యోగ బృందం, సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగులు కూడా ఉంటారు. ఓకే, గ్రూప్ 1 లాంటి ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఉద్యోగ బృందము. ఈ 3 రకాల
విభాగాలు అనేవి కార్యనిర్వహణ శాఖలో ఉంటాయని చెప్పవచ్చును. ఓకేనా? ఇది ముఖ్యంగా రాజ్యాధిపతి పేరు మీదనే ఈ కార్యనిర్వహణ శాఖకు సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఉద్యోగ బృందము నుంచి మాత్రమే అన్ని కూడా అమలు చేయబడతాయి రాజ్యాధిపతి పేరు మీద. ఓకేనా? మంత్రిమండలి, ఉద్యోగ బృందం, రాజ్యాధిపతి. కానీ రాజ్యాధిపతి పేరు మీదనే కార్యనిర్వహణ అధికారాలు మొత్తం కూడా ఉంటాయి. కానీ చెలాయించేది ఎవరు అంటే మాత్రం వాస్తవంలో మంత్రివర్గం చెలాయిస్తుంది. ఓకేనా? మరి ఈ కార్యనిర్వహణ శాఖకు ఉన్నటువంటి విధులు నేడు అనేక రకాల విధులు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటివి ఒకటి పాలనాపరమైనటువంటి విధులు. ఓకేనా? సెకండ్ వన్ దౌత్య సంబంధమైనటువంటి విధులు. 3 నైతిక విధులు, సైనిక విధులు. 4 ఆర్థిక పరమైనటువంటి విధులు. 5 న్యాయపరమైనటువంటి విధులు. 6 రాజ్యాంగ సంబంధమైనటువంటి విధులు. 7 ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి విధులు, సంక్షేమానికి సంబంధించినటువంటి విధులు, మరి అత్యవసర విధులు. ఈ రకమైనటువంటి విధులన్నీ కూడా నేడు కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుందని చెప్పవచ్చును. ఇక్కడ చూడగలరా, విధుల్లో ఫస్ట్ వన్ ఏంటి? పాలన విధులు, పరిపాలనకు సంబంధించినటువంటి విధులు. ఈ కార్యనిర్వహణ శాఖకు ఉన్నటువంటి పరిపాలన విధులు ఎలా ఉన్నాయంటే, ఒకటి చట్టాలను అమలు చేస్తుంది. ఎవరు చట్టాలను అమలు చేసేది? కార్యనిర్వహణ శాఖ చట్టాలను అమలు చేపిస్తుంది. అంతేకాదు ఇంకేం చేస్తుంది? న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పులను కూడా అమలు పరుస్తుంది. న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పులను అమలు పరుస్తుంది మరియు చట్టాలను కూడా అమలు పరుస్తుంది ఈ కార్యనిర్వహణ శాఖ. ఓకే, సెకండ్ వన్ ఇంకేం చేస్తున్నది? శాంతి భద్రతలను కూడా కాపాడుతుంది. రాజ్యములో శాంతి భద్రతలను కాపాడే ప్రధానమైనటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు అంటే కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. అంటే శాంతి భద్రతలను కూడా కాపాడుతూ ఉన్నది కార్యనిర్వహణ శాఖ. ఇంకేం చేస్తుంది? ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా రూపొందిస్తుంది. ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. షార్ట్ కట్ లో రాశాను, కాన్సంట్రేషన్ తో ఇన్ఫర్మేషన్ వినాలి. ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. ఎవరమ్మా ప్రభుత్వ విధానాలను రూపొందించేది? కార్యనిర్వహణ శాఖ. శాంతి భద్రతలను అమలు పరిచేదెవరు? కార్యనిర్వహణ శాఖ. చట్టాలను అమలు పరిచేదెవరు? కార్యనిర్వహణ శాఖ. న్యాయస్థానానికి సంబంధించిన తీర్పులు అమలు పరిచేదెవరు? కార్యనిర్వహణ శాఖ. అంటే ఇన్ని రకాల విధులను పాలనా సంబంధమైనటువంటి విధుల్లో భాగంగా కార్యనిర్వహణ శాఖ నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాడని? సివిల్ సర్వీస్ ఉద్యోగుల యొక్క నియామకాలను కూడా చేపడుతుంది. వారిని తొలగిస్తుంది, వారికి పదోన్నతులు కూడా కల్పిస్తుంది. అంటే ఏంది? సివిల్ సర్వీస్ ఉద్యోగులు అంటే ఎవరన్నా ఇక్కడ రాస్తున్నారు చూడండి. సివిల్ సర్వీస్ ఉద్యోగులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అండ్ ఐఎఫ్ఎస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్. నెక్స్ట్ ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. నెక్స్ట్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇవి వీటిని ఏమంటారంటే సివిల్ సర్వీసెస్ అంటారు. ఓకేనా? సివిల్ సర్వీస్ ఉద్యోగుల్ని వారు సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అండ్ ఐఎఫ్ఎస్. ఓకేనా? 1, 2, 3, 4 ఈ 4 రకాల ఉద్యోగస్తులను మనము సివిల్ సర్వీస్ ఉద్యోగులుగా పిలవడము జరుగుతుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది. ఇంకా దానికి మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం లేదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్.
ఐఏఎస్ అంటే ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని మనం ఐఏఎస్ అంటాం. ఆ ఐఏఎస్ మించిన ఉద్యోగం లేదు అని అర్థం. రైట్, చూడండి, ఆ సివిల్ సర్వీస్ ఉద్యోగులను నియమించేది కూడా కార్యనిర్వహణ శాఖ. ఎవరు కండక్ట్ చేస్తారు వాటిని? యూపీఎస్సి. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ లో ఉన్నటువంటి కార్యనిర్వహణ అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి సివిల్ సర్వీస్ ఉద్యోగులను నియమించడము జరుగుతుంది. మరి వారిని నియమించడమే కాదు, వారికి పదోన్నతులు కూడా కనిపిస్తుంది. పదోన్నతులు అంటే ఏంటో తెలుసా? ప్రమోషన్స్. పదోన్నతులు సివిల్ సర్వీస్ ఉద్యోగులను నియమించడం, పదోన్నతులు కల్పించడం, వీరైతే వారిని తొలగించడం ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? కార్యనిర్వహణ శాఖ చేస్తుంది. ఓకేనా? చూడండి, మరొకసారి చట్టాలను అమలు చేస్తుంది, న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పులన్నీ కూడా అమలు పరుస్తుంది, శాంతి భద్రతలను కాపాడుతుంది, ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా రూపొందిస్తుంది, అండ్ సివిల్ సర్వీస్ ఉద్యోగుల యొక్క నియామకాలను కూడా చేపడుతుంది, పదోన్నతులను కూడా కల్పిస్తుంది, వీలైతే వారిని తొలగిస్తుంది. ఎవరిని? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐఆర్ఎస్. వీళ్ళంతా ఎవరు? సివిల్ సర్వీస్ ఉద్యోగులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేత నియమింపబడినటువంటి ఆ సభ్యులు వారిని తొలగించే అధికారం కూడా ఉన్నటువంటి శాఖ ఏంటిది అంటే కార్యనిర్వహణ శాఖ అని చెప్పవచ్చును. నెక్స్ట్ వన్ ఏంటి? దౌత్య విధులు. ఓకేనా? సో దేశ రాజ్యాంగాధినేత ఎవరంటే రాష్ట్రపతి, దేశ ప్రభుత్వాధినేత ఎవరంటే ప్రధానమంత్రి. వీరిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రభుత్వాధిపతి అయినటువంటి ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలే అమల్లో చేయబడి ఉంటాయి. చూడండి, ఇక్కడ దౌత్యపరమైన విధులు ఏమున్నాయో చూడండి. కార్యనిర్వహణ శాఖకు, కార్యనిర్వహణ శాఖలో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాలతో సంబంధాలను నెలకొల్పుకుంటుంది. అంతేకాదు, విదేశాలలో రాయబారులను కూడా నియమించేటువంటి దౌత్యపరమైనటువంటి విధులను కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుంది. అంటే విదేశాల్లో రాయబారులు నియమించడం. మరి రాయబారులు ఎందుకోసం నియమించాలి? ఒక దేశానికి మరొక దేశానికి మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి మరియు ఇరు దేశాల మధ్య సఖ్యతను పెంపొందించుకోవడానికి ఈ రాయబారులను నియమించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశానికి వెళ్ళి మన వారిని వలస వెళ్ళి అక్కడ ఏదో రకమైన ఉద్యోగ రీత్యనో మరొక కారణం రీత్యనో ఒక విదేశాలకు వెళ్ళి అక్కడే వీసా యొక్క చిక్కుకొని ఉన్నటువంటి వారిని ఎవరిక్కడ తీసుకురావాలి? రాయబారులు. విదేశాలలో భారతదేశం తరఫున ఎవరైతే రాయబారులు నియమించబడతారో ఆ రాయబారుల ద్వారా ఈ వివిధ దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పుకునేటువంటి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే వివిధ దేశాలతో శాంతి ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటువంటి ఒక అవకాశం కూడా దౌత్య అధికారులతో ఉంటుంది. ఓకేనా? వివిధ దేశాల్లో రాయబారులు ఎవరు నియమిస్తున్నారు? ఆ రాయబారులను నియమించేది ఎవరనంటే భారతదేశ రాజ్యాంగాధినేత అయినటువంటి రాష్ట్రపతి అనేవాడు వివిధ దేశాల్లో రాయబారులను నియమించడం అనేది జరుగుతుంది. దౌత్యాధికారులను నియమించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వివిధ దేశాలతో సత్సంబంధాలను, మంచి సంబంధాలను నెలకొల్పుకోవడం కోసమే, శాంతి ఒప్పందాలను కుదుర్చుకోవడం కోసమే ఆ రాయబారులను నియమించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాయబారుల
కార్యనిర్వహణ శాఖలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది విదేశాలతో సంబంధాలను నెలకొల్పుకుంటుంది. వివిధ దేశాలతో సంబంధాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఎవరు? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇంకేం చేస్తుంది? విదేశాలలో రాయబారులను నియమించడము. విదేశాలలో రాయబారులను కూడా నియమిస్తుంది. ఇంకా వివిధ దేశాలతో శాంతి ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటుంది. అంటే వివిధ దేశాలతోని శాంతిపరమైనటువంటి ఒప్పందాలను కూడా కుదుర్చుకునేటువంటి బాధ్యతలను ఎవరు తీసుకుంటున్నారు అంటే కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుందని చెప్పవచ్చును. అంటే ఈ రకమైనటువంటి దౌత్య విధులను కూడా కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? సైనిక విధులు. సైనిక విధులు ఏం చేస్తుంది? ఇతర దేశాలలో యుద్ధాన్ని ప్రకటించేటువంటి అధికారము కూడా కార్యనిర్వహణ శాఖకు ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా ఎవరి పేరు మీద ఉంటాయి అంటే భారతదేశ రాజ్యాంగాధినేత అయినటువంటి రాష్ట్రపతి పేరు మీద కొనసాగుతాయి. ఆ రాష్ట్రపతి పేరు మీద ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఎవరు అధికారాన్ని ఎవరు చలాయిస్తూ ఉంటారంటే వాస్తవంలో ప్రధానమంత్రి ఆయనకు సంబంధించినటువంటి మంత్రిమండలి ఆ రకమైనటువంటి అధికారాల విధులను వాళ్ళు కలిగి ఉంటారు. చూడండి ఇక్కడ మరి ఏం చేస్తారు? సైనిక విధులు భాగంగా ఇతర దేశాలలో యుద్ధాన్ని ప్రకటించేటువంటి అధికారం కూడా ఉంటుంది. అత్యవసర సమయంలో ఆంక్షలు విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ మనకు ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియన్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్స్, అండ్ రైట్ టు రెమిడియేషన్ యాక్ట్, రెమిడియేషన్ అండ్ పీడనం నిరోధించే మొత్తం కూడా మనకు 6 రకాల హక్కులు ఉన్నాయి. సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనం నిరోధించే హక్కు, విద్యా సంస్కృతిక మత హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పర్యాటక హక్కు. ఈ 6 హక్కుల పైన కొన్ని ఆంక్షలను విధించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు అత్యవసర సమయంలో ఇతర దేశాల పైన యుద్ధాన్ని ప్రకటించేటువంటి అధికారం కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ కార్యనిర్వహణ శాఖలో ఉన్నటువంటి అధికారి రక్షణ శాఖకు కూడా అధిపతిగా వ్యవహరించడము జరుగుతుంది. భారతదేశంలో సైనికాధ్యక్షుడిగా ఎవరు చెప్తారు? సైనిక దళాలకు అధిపతిగా ఎవరు పిలుస్తారు అంటే భారత రాష్ట్రపతి పిలుస్తారు. మనం ముందే చెప్తున్నాము 3 భాగాలు ఉంటాయని. రాజ్యాధిపతి ఉంటే మనకు మంత్రివర్గము, మూడవది ఉద్యోగ బృందం. దేశ రాజ్యాంగాధినేత, దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే భారత రాష్ట్రపతి. ఆయన సైనిక దళాలకు ప్రధానమైనటువంటి అధికారిగా వ్యవహరిస్తాడు. అంటే సైనిక దళాల ప్రధాన అధికారులను నియమించేది ఆయనే, సైనిక దళాలకు ఉన్నటువంటి ఇతర అధికారులను నియమించేది కూడా ఆయనే. అంటే ఇక్కడ ఏంటి? ప్రధాన అధికారులను ఇతర అధికారులను నియమిస్తూ వారిని తొలగించే అధికారం కూడా కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రాజ్యాధిపతి, అతనే రాష్ట్రపతి. ఈయన ఏం చేస్తాడు? వివిధ దేశాలతోని యుద్ధాన్ని ప్రకటించేటువంటి అధికారం కూడా భారత రాష్ట్రపతికే ఉన్నది. చూడండి, ఇతర దేశాలతో యుద్ధాన్ని ప్రకటించే అధికారము ఈయనకు ఉన్నది. సైనిక అత్యవసర సమయంలో ఆంక్షలు విధించేటువంటి అవకాశము కార్యనిర్వహణ శాఖ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన రక్షణ శాఖకు అధిపతిగా ఉంటాడు. ఇక్కడ చూడండి, కార్యనిర్వహణ శాఖకు ఎవరున్నారు అధికారిగా? ప్రధానమైన అధికారి కార్యనిర్వహణ శాఖ దేశ కార్యనిర్వహణ అధికారులన్నీ రాష్ట్రపతి పేరు మీద ఉంటాయి. రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ రక్షణ మంత్రిత్వ శాఖ అధిపతి, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. అందులో కార్యనిర్వహణ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వారు రక్షణ శాఖకు అధిపతిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దేశంలో వివిధ దళాలకు అధిపతి అని ఎవరిని పిలుస్తారంటే రాష్ట్రపతిని పిలుస్తారు. సర్వ సైన్యాధ్యక్షుడు అని ఎవరిని పిలుస్తారంటే రాష్ట్రపతిని పిలుస్తారు. ఓకే, సైనిక దళాలకు ప్రధానమైనటువంటి అధికారులు కూడా ఉంటారు. ఆ సైనిక దళాలకు ఉన్నటువంటి ప్రధాన అధికారులను నియమించేది మరియు వారిని తొలగించేది కూడా ఈ కార్యనిర్వహణ శాఖ
చెప్పవచ్చును. అంటే సైనిక దళాలకు ఒక ప్రధాన అధికారి ఉండడాన ఇతర అధికారులు కూడా ఉంటారు. ఆ ఇతర అధికారులను కూడా ఎవరు నియమిస్తారు అని అంటే కార్యనిర్వహణ శాఖలో ఉన్నటువంటి అధికారులు వారిని నియమించడము జరుగుతుంది. ఓకేనా రైట్. అయితే ఇక్కడ ఇతర దేశాలపైన యుద్ధాన్ని ప్రకటించేటువంటి ఒక అధికారం కూడా ఏ శాఖకు ఉంటుంది? కార్యనిర్వహణ శాఖకి ఉంటుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఆర్థిక విధులు, ఆర్థిక పరమైనటువంటి విధులు. చూడండి, కార్యనిర్వహణ శాఖ యొక్క అనుమతితోటి వివిధ రాష్ట్రాలకు ఆదాయ వనరులను ఏ విధంగా పంపిణీ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఒక అవకాశము ఉంటుంది. అంటే ఏ రకంగా ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే కార్యనిర్వహణ శాఖ. ఇదేం చేస్తుంది? వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయించే బాధ్యత తీసుకుంటుంది. వివిధ రూపాలలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలో కూడా కార్యనిర్వహణ శాఖ తెలియజేస్తుంది. ఆ విధంగా సమకూర్చుకున్నటువంటి ధనాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకు ఏ విధంగా పంపిణీ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా కార్యనిర్వహణ శాఖనే తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ రాసుకున్నటువంటి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల గురించి వివిధ శాఖలకు తెలియజేస్తూ మరియు ఆదాయాన్ని ప్రభుత్వ శాఖలకు పంపిణీ చేస్తుంది. ఎవరు పంపిణీ చేసేది? కార్యనిర్వహణ శాఖ పంపిణీ చేస్తుంది. చూడండి, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులు ఏంటి, వాటి గురించి వివిధ శాఖలకు తెలియజేసి ఆ ఆదాయాన్ని రాబట్టుకున్నటువంటి మార్గాలన్నింటి గురించి తెలియజేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు పంపిణీ చేసే విధంగా ఇది బాధ్యతలను తీసుకుంటుంది కార్యనిర్వహణ శాఖ. ఓకేనా? చూడండి, పరిపాలన నిర్వహణకు కావాల్సినటువంటి ధనాన్ని వివిధ రూపాలలో సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే, వివిధ రూపాలలో సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకో దేశ వ్యవహారాలను సక్రమంగా సరిదిద్దాలి అంటే తప్పనిసరి ఆదాయ మార్గాలు ఉండాలి. ఏ రకమైనటువంటి ఆదాయ మార్గాలు వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి అనేటువంటి అన్ని వివరణలు ఈ కార్యనిర్వహణ శాఖ తెలియజేస్తూ వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ శాఖలకు ఏ విధంగా పంపిణీ చేయాలి నిర్ణయాన్ని కూడా ఇది తీసుకుంటుంది. అంతేకాకుండా వార్షిక పరమైనటువంటి బడ్జెట్ కూడా ఇది ఆమోదిస్తుంది. వార్షిక బడ్జెట్ కూడా ఇది ఆమోదించే ప్రయత్నము చేస్తుంది. వార్షిక బడ్జెట్. ఓకేనా? అంటే ఆర్థిక పరమైనటువంటి విధులు కూడా కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుందంటే దేశ పరిపాలన వ్యవహారాల నిర్వహణకు ఏం కావాలి? ధనం కావాలి. ఆ దేశ పరిపాలన వ్యవహారాల నిర్వహణకు కావాల్సినటువంటి ధనాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలో వివిధ శాఖలకు తెలియజేసి ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయాన్ని రాబట్టి ప్రభుత్వ పరిపాలనకు వివిధ శాఖలకు కావాల్సినటువంటి ఆదాయ వనరులను కూడా పంపిణీ చేసేటువంటి ప్రధానమైన బాధ్యతను కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఏంటి? న్యాయపరమైనటువంటి విధులు. న్యాయపరమైన విధుల్లో ఏం చేస్తుంది కార్యనిర్వహణ శాఖ? అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం
ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఒక అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది, అదేంటి హైకోర్టు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏమిటి సుప్రీంకోర్టు. అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానము మరియు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను నియమించేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు అంటే కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. ఓకేనా? దానిలో భాగంగా ఏం చేస్తుంది, న్యాయమూర్తులు అనుసరించాల్సినటువంటి విధి విధానాలను రూపొందిస్తూ మరియు వారి నియామకాలను చేపడుతూ వారిని తొలగించే వారికి పదోన్నతులను కల్పించడము మరియు వారిని తొలగించే అధికారము కూడా కార్యనిర్వహణ శాఖకే ఉన్నదని చెప్పవచ్చును. చూడండి, ఇక్కడ న్యాయపరమైనటువంటి విధిలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తుంది, ఇతర న్యాయమూర్తులను నియమిస్తుంది. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తుంది, ఇతర న్యాయమూర్తులను కూడా నియమిస్తుంది మరియు వారికి వివిధ రకాల పదోన్నతులు కల్పిస్తుంది. వీలైతే వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లుగా రుజువైతే వారిని పదవి నుంచి కూడా తొలగించేటువంటి ఒక అధికారము అవకాశం ఎవరికి ఉన్నది అంటే కార్యనిర్వహణ శాఖకు ఉన్నదని చెప్పవచ్చును. రైతానికి రాసినటువంటి న్యాయపరమైనటువంటి విధులు, న్యాయ విధులు ఫిఫ్త్ వన్. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను ఓకేనా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను కార్యనిర్వహణ శాఖనే నియమిస్తుంది. వీరైతే వారిని తొలగిస్తుంది కూడా. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి అన్న, ఇందాక కనపడలేదు కదా రాసేటప్పుడు, దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులు వీరందరినీ కూడా ఎవరు నియమిస్తున్నారు? కార్యనిర్వహణ శాఖనే నియమిస్తుంది, వారిని తొలగిస్తుంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంది? సుప్రీంకోర్టు. అదే రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం ఏంది? హైకోర్టు. సుప్రీంకోర్టును మించిన కోర్టు లేదు, ఎందుకంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు. మరి దానికి న్యాయమూర్తులను తొలగించే అధికారము ఎవరికి ఇచ్చింది? నియమించే అధికారం అంటే దేశ కార్యనిర్వహణ అధికారి అయినటువంటి భారత రాష్ట్రపతికి అవకాశం కల్పించింది. రాష్ట్రపతి అనేవాడు ఏం చేస్తాడు? న్యాయ సంబంధమైన విధులలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను తొలగించడము, నియమించడము, తొలగించే అధికారం కలిగి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు విధించే శిక్షలను కూడా రద్దు చేసేటువంటి అధికారం రాజ్యాంగం ఎవరికి కల్పించింది అంటే దేశ కార్యనిర్వహణ అధికారాలన్నీ ఎవరి పేరు మీద కొనసాగుతున్నాయంటే రాష్ట్రపతి పేరు మీద. దేశ రాజ్యాంగాధినేత కాబట్టి వారిని సుప్రీంకోర్టు తీర్పులను కూడా ధిక్కరించేటువంటి అధికారము రాష్ట్రపతికి ఇవ్వడము జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను కూడా నియమించే అధికారం కానీ తొలగించే అధికారం కూడా కార్యనిర్వహణ శాఖనే తీసుకుంటుందని చెప్పవచ్చు. ఓకేనా? ఇంకా రాజ్యాంగ సంబంధమైనటువంటి విధులు ఎక్కడ రాద్దాము? ఇది రబ్ చేసుకున్నానా? చేసేసి ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? రాజ్యాంగ సంబంధం. దిస్ ఇస్ ద 6th one. రాజ్యాంగ సంబంధమైనటువంటి విధుల్లో భాగంగా భారత
కార్యనిర్వహణ శాఖకే ఉంటుంది. అంటే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడు ఉంటుంది? సాధారణంగా రాజ్యాంగాన్ని సవరించడం అనేది అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య. ఈ రాజ్యాంగాన్ని సవరించడం అనేది సాధ్యమని కానిటువంటిది, సుసాధ్యమైనటువంటి పని. ఓకే, అయితే ఏ సందర్భంలో సవరిస్తారు? ప్రజల యొక్క ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించేటువంటి అవకాశము కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగాన్ని సవరించేటువంటి ఒక అవకాశం అనేది కూడా ఈ కార్యనిర్వహణ శాఖ కల్పించడం జరిగింది. ఎవరు సవరిస్తారు రాజ్యాంగాన్ని? భారత పార్లమెంటు సవరిస్తుంది. రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రధాన బాధ్యత ఎవరికి ఉంటుందంటే భారత పార్లమెంట్ ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించేటువంటి సందర్భంలో భారత పార్లమెంటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసన నిర్మాణ శాఖలో ఉన్నటువంటి వారి యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని రాజ్యాంగ సంబంధమైనటువంటి విధులనేది నిర్వర్తిస్తూ రాజ్యాంగాన్ని సవరించేటువంటి ఒక అవకాశాన్ని అనేది కలిగి ఉంటుంది. అంటే తాను స్వతహాగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ కూడా ఆర్టికల్ 368 ప్రకారము వివిధ రాష్ట్రాల యొక్క అభిప్రాయాలకు శాసన నిర్మాణ శాఖ యొక్క అనుమతిని కోరడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంగా భారత పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారము ఉంటుంది. దీనికి సవరించే అధికారం ఉంటుంది. వివిధ రాష్ట్రాల శాసనసభల అనుమతి కొరకు పార్లమెంట్ అనేది ప్రతిపాదనను పంపుతుంది. అంటే ఇది కీలకమైనటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే అంతిమంగా భారత పార్లమెంట్ మాత్రమే ఉంటుంది. అంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది అంటే భారత పార్లమెంటుకు మాత్రమే అవకాశం ఉన్నది. ఆర్టికల్ 368 ప్రకారము ప్రజల ప్రయోజనాల కోసము రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారము పార్లమెంటుకు కల్పించబడింది. అంటే రాజ్యాంగాన్ని సవరించడం అనేది అత్యంత క్లిష్టమైనటువంటి సుసాధ్యమైనటువంటి పని, అత్యంత క్లిష్టమైనటువంటి పనిగా చెప్పవచ్చు. కానీ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి మనము రాజ్యాంగాన్ని సవరించేటువంటి ఒక విధానాన్ని గ్రహించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో గతంలో రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు నేడు వర్తించకుండా ఏమైనా లోపాలు ఉంటే వాటిని సవరించే ఒక అవకాశం అనేది పార్లమెంటుకు కల్పించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఆర్డినెన్స్ల జారీ. నెక్స్ట్ ఆర్డినెన్స్ జారీ. చూడండి, ఆర్డినెన్స్, దిస్ ఇస్ ద 7th వన్. ఆర్డినెన్స్లో ఎప్పుడు జారీ చేయడం జరుగుతుంది? శాసనసభలు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేసేటువంటి ఒక అవకాశము ఉంటుంది. చూడండి, ఇక్కడ కార్యనిర్వహణ శాఖ అనేది ఆర్డినెన్స్లను ఎప్పుడు పడితే అప్పుడు జారీ చేయదు. ఆర్డినెన్స్ అంటే ఏంది? ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను మనం ఆర్డినెన్స్ అని చెప్తారు. ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తుంది? శాసన నిర్మాణ శాఖలో శాసనసభలు సమావేశాలలో లేనప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి అని ఆర్డినెన్స్ను జారీ చేసేటువంటి ఒక అవకాశము కార్యనిర్వహణ శాఖకు ఉన్నది. ఓకేనా? మరి చూడండి, ఇక్కడ ఇప్పుడు శాసనసభ సమావేశాలు నిరోధకంగా వాయిదా పడ్డాయి అనుకోండి. ప్రజల ప్రయోజనాల కోసం శాసనసభ
సమావేశాలు జరుగుతూ ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి. సమావేశాలు నిర్వహించకుండా నిరవధికంగా వాయిదా వేసినటువంటి సందర్భంలో కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది? ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు లేదా ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, కార్యనిర్వహణ శాఖలో ఉన్నటువంటి ప్రధాన అధిపతి అయినటువంటి దేశ రాజ్యాంగాధినేత అయినటువంటి రాష్ట్రపతి శాసనసభల సమావేశాలలో లేకపోతే లేదా పార్లమెంటు సమావేశాలలో లేకపోతే సమావేశాలు నిర్వహించకుండా ఉంటే ఆ సమావేశాలు తప్పనిసరి నిర్వహించాల్సిందిగా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది భారత రాష్ట్రపతికి కల్పించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనకు సమావేశాలు జరుగుతున్నాయని మనం గమనిస్తున్నాం. ఈ లోక్సభ రాజ్యసభ సమావేశాలు జరగట్లేదు అనుకోండి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేది ఎక్కడ? శాసనసభల్లో, చట్టసభల్లో. మరి చట్టసభల్లో సమావేశాలు నిర్వహించినప్పుడే కదా మన సమస్యలు పరిష్కారం అయ్యేది. సమావేశాలు జరగకుండా కొంతకాలం పాటు అలాగే నిరవధికంగా ఉంటే ఆ సమావేశాలు తప్పనిసరి ఏర్పాటు చేసి మీరు ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది అని ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశము రాష్ట్రపతికి రాజ్యాంగము కల్పించింది. చూడండి కదా, విదేశీ ప్రముఖులు ఎవరైనా వచ్చినటువంటి భారతదేశానికి, విదేశీ ప్రముఖులు భారతదేశం సందర్శించినప్పుడు ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయమని చెప్పి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే దేశంలో కార్యనిర్వహణ అధిపతి అయినటువంటి నామమాత్రపు కార్యనిర్వహణ అధిపతి అయినటువంటి రాష్ట్రపతికి ఉన్నది. అంటే విదేశీ ప్రముఖులు భారతదేశం వచ్చినప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయమని ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అసలు శాసనసభ సమావేశాల్లో లేకుండా నిరవధికంగా వాయిదా పడినటువంటి సందర్భంలో ప్రజల ప్రయోజనాల కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా కార్యనిర్వహణ శాఖకి ఉంటుంది. చూడండి, ఇక్కడ శాసనసభలు సమావేశాలలో లేనప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయండి అని ఆర్డినెన్స్ జారీ చేసే అధికారము. ఆర్డినెన్స్ మీన్స్ ఆదేశాలు. ఈ ఆదేశాలను జారీ చేసేటువంటి అధికారం ఎవరికి ఉన్నది అంటే కార్యనిర్వహణ శాఖలో ఉన్నది. ఎక్కడన్నా అంటే భారతదేశంలో రాజ్యాంగాధినేత దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి ఒక అవకాశం ఉన్నది. ఏ అవకాశం అంటే అది ఇక్కడ సమావేశాలలో శాసనసభ కానీ పార్లమెంట్ కానీ సమావేశాలలో లేనప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారము భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిందని చెప్పవచ్చును. ఎందుకు ఆయనకే ఇచ్చింది? రాష్ట్రపతి అనేవాడు దేశ రాజ్యాంగాధినేత, దేశ ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనకు ఆ రకమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఈ రకమైన విధులను కూడా ఆర్డినెన్స్లను జారీ చేసేటువంటి విధులను కూడా కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? సంక్షేమ విధులు. కార్యనిర్వహణ శాఖ కొన్ని సంక్షేమ విధులను కూడా నిర్వర్తిస్తుంది. ప్రజల యొక్క ప్రయోజనాల కోసము అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేయించేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటుంది కార్యనిర్వహణ శాఖ. చూడండి, షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి, ఇతర వెనుకబడిన వర్గాల వారికి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది కార్యనిర్వహణ శాఖ. చూడండి, ప్రజల ప్రయోజనాల కోసం షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కొరకు
వర్గాల వారి అభివృద్ధి కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలు తీరును కూడా పర్యవేక్షించేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారంటే కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుందని చెప్పవచ్చును. ఓకేనా? అంటే ఇది సే అంటే షెడ్యూల్డ్ కులాల వారికి, సేతే అంటే షెడ్యూల్డ్ తెగల వారికి, అంటే షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి, ఇతర వెనుకబడిన వర్గాల వారు. షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ, ఓకేనా? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్ అంటే ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు బీసీస్ అంటే ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంది? ఇతర వెనుకబడినటువంటి వర్గాల వారు. వారి అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేసేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతను నేడు కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. అదేవిధంగా అత్యవసర విధులను కూడా కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుంది. దేశం ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అత్యవసరపరమైనటువంటి విధులను కూడా కార్యనిర్వహణ శాఖ కలిగి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి? అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. అటువంటి సందర్భంలో ప్రజలకు అనేక రకాలుగా అండదండలుగా ఉండేటువంటి అవకాశము ఈ కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితిలో మనకున్నటువంటి విధులపైన, హక్కులపైన కూడా ఈ ఆంక్షలను విధిస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి అత్యవసర విధులను, సంక్షేమ విధులను, ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి విధులను, రాజ్యాంగ సంబంధమైనటువంటి విధులను, న్యాయ సంబంధమైన విధులను, ఆర్థిక సంబంధమైన విధులను మరియు దౌత్యపరమైన విధులను, చివరికి పాలనా సంబంధమైనటువంటి విధులను కూడా కార్యనిర్వహణ శాఖ నిర్వర్తిస్తుంది. ఈ కార్యనిర్వహణ శాఖ అనేది చట్టాలను అమలు చేస్తుంది. శాసన నిర్మాణ శాఖ చట్టాలను రూపొందిస్తే వాటిని అమలు చేసే ప్రధాన బాధ్యత కార్యనిర్వహణ శాఖ తీసుకుంటుంది. ఇది నేడు ప్రభుత్వంగా కూడా గుర్తింపు పొందిందిగా చెప్పవచ్చును. దీనిలో 3 రకాల విభాగాధిపతులు ఉంటారు. ఒకడు రాజ్యాధిపతి, రెండోది మంత్రివర్గము, 3 ఉద్యోగ బృందము. ఈ వివిధ దేశాలలో వివిధ రూపాలలో ఇది ఉంటుంది. అన్ని దేశాలలో కార్యనిర్వహణ శాఖ ఒకే రూపంలో ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. ఓకేనా? ఇదే ఈ రోజు క్లాస్లో మీకు చెప్పబడినటువంటి కార్యనిర్వహణ శాఖకు సంబంధించినటువంటి విధులు. ఓకేనా? రైట్. రేపటి క్లాస్లో మళ్ళీ మనం మరొక క్వశ్చన్తోనే కలుద్దాం. రైట్.